కడప జిల్లా బద్వేలు డివిజన్ గోపవరం మండల పరిధిలోని చెన్నవరం గ్రామంలో బుధవారం శ్రీ పట్టాభిరామ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవములు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణల మధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మరియు వజ్ర ప్రతిష్ఠ మహోత్సవములు కన్నుల పండుగగా జరిగాయి. వేకోజాం నుంచే గోపూజ, యాగశాల ప్రవేశము, గణపతి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవములు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామివారికి అశేష భక్తజనం మధ్య గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకగా శ్రీరాముడు నిలిచాడన్నారు. అందుకే ప్రతి వాడలోనూ శ్రీరాముడి మందిరాలు ఉన్నాయని, శ్రీరాముడు చూపిన బాటలో నడవగలిగితే మన జన్మ ధన్యమవుతుందని వారు పేర్కొన్నారు. మిత్రులకైతేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా వాళ్ళకి, అలాగే పలువురు ప్రముఖులకి అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, అలాగే వారికి నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాలం నందు మత్స్యంగ్రహణము, అంకురారోపణము, అలాగే రెండవ రోజు గ్రామోత్సవము, మహాస్తనపనము, ప్రతిష్టా హోమములు అన్ని కార్యక్రమాలు కూడా జరిగి ఈరోజు స్వామివారిని ప్రతిష్ఠించుకొని కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడికందరినీ మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ పెంచలయ్య గారు అత్యంత దగ్గరుండి అన్నీ చూసుకొని మా చేత అందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తాదులందరూ ఈ పట్టాభిరామ స్వామి దేవాలయం అనేటువంటిది ఈ చుట్టుపక్కల మన జిల్లాలో ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తరించి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందిగా మేమందరం కోరుతున్నాం. కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ ఈరోజు జరగడం జరిగింది. భగవాన్ ధర్మ, రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు చాలా కరుణామైన దేవుడు కాబట్టి పట్టాభిరామునిగా ఇక్కడ వెలిసిన రాముడిని దర్శించుకుంటే అన్ని కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయని చాలా శాస్త్రోక్తంగా, చాలా భక్తి శ్రద్ధలతో పెంచలయ్య గారు, వారి బృందము మరియు ఋత్విజులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో 3 రోజులుగా త్రయాణిక దీక్ష విధంగా దీన్నంతా కూడా పరిపూర్ణం చేయడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది. సకాలంలో అన్ని ముహూర్తాన్ని అనుసరించుకొని సకాలంలో అన్ని కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి. ఎవరైతే ఈ రామచంద్రుని దర్శించుకుంటారో వారి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని అందరూ కూడా